అన్యోన్య దాంపత్యం. కష్టాల్లోనూ ప్రేమను తెగ పంచేసుకుంటున్నారు. పంచుకోండి పంచుకోండి. ఇప్పుడు నేనిచ్చే ఈ కెమికల్ మిక్స్డ్ ఆయిల్ ని దాని బొబ్బల మీద అప్లై చేసేస్తే దాని రియాక్షన్ దాటికి ప్రాణం పోయినా ఆశ్చర్యం లేదు. సార్, వేప నూనె బొబ్బల మీద అప్లై చేయాలని బామ్మగారు చెప్పారు. తీసుకోండి. ఇదేంటి, ఈ అవకాశాన్ని ఏదోలాగా వాడుకోవాలని నా మీద రియాక్షన్ అవ్వడానికి ప్లాన్ చేసిందా? నో డౌట్, దీని కళ్ళల్లో విషయం స్పష్టంగా కనిపిస్తోంది. శరణ్య, అమ్మమ్మ ఆయిల్ అప్లై చేయమని చెప్పారట, రాస్తాను. సార్ సార్, ఈ బొబ్బలు మీరు డైరెక్ట్ గా టచ్ చేయకూడదంట. ఇదిగోండి, ఈ గ్లౌజెస్ వేసుకోండి. పడుకో, జాగ్రత్త. సారీ అండి. సౌమ్య, ఆయిల్ నీ మీద పడిపోయిందా? సౌమ్య, వెళ్ళి క్లీన్ చేసుకోపో. ఓం శ్రీమాత్రే నమః. మేడం, రే, మీరు సిద్ధంగా ఉన్నారు కదా? ఇక్కడ నుంచి అడుగు కూడా ముందుకు పడనివ్వకుండా మేం చూసుకుంటాం మేడం. మీరేం టెన్షన్ పడకండి. ఓకే, ఆల్రెడీ ఆనంద భైరవి ఇక్కడి నుంచి బయలుదేరింది. కాసేపట్లో మీరున్న దారికి వస్తుంది, చూసుకోండి. అలాగే మేడం. రేయ్, వాళ్ళు బయలుదేరారంట. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. రేయ్, వాళ్ళు వస్తున్నారా? ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. రేయ్, కారు ఎదురుగా పోనీరా. అన్నయ్య, తీద్దాం, పద పద. శరణ్య, లే.
అక్క అత్తయ్య వాళ్ళెక్కడా? గుడికి వెళ్లారు శరణ్య. నీకు పూర్తిగా నయమైపోవాలని గండదీపంతో బోనం సమర్పించడానికి వెళ్లారు. కాస్త జావ తాగు. ఇంకొంచెం తాగు. సమీరా, ఏంటి పరిస్థితి? శరణ్య పక్క నుంచి ఆ ప్రీతి అస్సలు కదలడం లేదు. మెల్లగా పద అయితే నేను చెప్తాను.